హలో, నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా ఊరు హలో, రామండి. కొంచెం స్పష్టంగా మాట్లాడండి, డాక్టర్ గారితో మాట్లాడండి. హలో హలో నమస్కారం అండి, చెప్పండి సార్. సార్, మై నేమ్ ఇస్ రామ్ సార్. ఎస్. హలో, హలో చెప్పండి, వింటున్నాను, చెప్పండి. నా పేరు రామ్ అండి. ఆ, మాది శ్రీకాకుళం అండి. చెప్పండి. నాకు కొంచెం మతిమరుపులంగా ఏం పని చేయబుద్ధి అవుతలేదండి. ఎవరికి ప్రాబ్లం, మీకే అంటున్నారా? మాకేండి. ఎంత వయసు ఎంత అండి? వయసు 23 అండి. ఎన్ని ఎన్ని రోజుల నుంచి ఇట్లా అబ్జర్వ్ చేస్తున్నారు? సంవత్సరం నుంచి అండి. 1 సంవత్సరం అయింది. అవునండి. దీంతో పాటు మీకు ఏదైనా తలనొప్పి కానీ, వాంతులు కానీ, ఎప్పుడైనా మూర్ఛ రావటం కానీ, కాళ్ళు చేతులు వీక్నెస్ కావటం కానీ అట్లా ఏదైనా ఉందా? ఇబ్బందులు ఉన్నాయా? తలనొప్పి ఉందండి. సివియర్గా ఉంటుందా? అంటే బాగా సివియర్ కాదు కానీ ఒక్కొక్కసారి తలపోటుగా ఉంటుందండి. చూడండి, ఇప్పుడు ఈ 23 ఇయర్స్ అప్పుడు కొంచెం మనకి 2-3 రీజన్స్ ఏమేమి కనిపిస్తాయంటే, ఒకటి కొంతమందికి టెన్షన్ కానీ, యాంగ్జైటీ కానీ, లేదంటే విటమిన్ B12, విటమిన్ డి డెఫిషియన్సీ తోటి కూడా కొంచెం మెమరీ అనేది ఆ షార్ట్ టర్మ్ కొంచెం ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కొన్ని విటమిన్ సప్లిమెంట్స్ తోటి, డైట్ తోటి కూడా కవర్ అయ్యే అవకాశం ఉంటుంది. మరి సివియర్గా తలనొప్పి వస్తుంటే మనం ఇనీషియల్గా ఆ ఏజ్ను బట్టి ఒక హాఫ్ సైడ్ హెడేక్ అట్లా అంటే మనం మైగ్రేన్ లాగా ట్రీట్మెంట్ ఇచ్చి కొన్ని రోజులు మానిటరింగ్ చేయటం అనేది చేసినా కూడా కొంచెం ఇంప్రూవ్మెంట్ అయ్యే అవకాశం ఉంటుంది. లేదు, మనం 2-3 నెలలు వెయిట్ చేసి టాబ్లెట్స్ తోటి కానీ, డైట్ తోటి కానీ ఇంప్రూవ్మెంట్ లేకపోతే, కొంచెం మనం అబ్జర్వ్ చేసుకొని కౌన్సిలింగ్ ద్వారా చూసుకొని వీటి ద్వారా కూడా ఏమీ ఇంప్రూవ్మెంట్ లేదు అంటే అప్పుడు మనం ఫర్దర్గా ఏదన్నా బ్రెయిన్కి సంబంధించి ఇవాల్యుయేషన్ చేయాలా అనేది మనం ఆలోచించుకోవాలి. సో ఒకసారి మీరు 2-3 మంత్స్ కనుక ఈ విటమిన్ సప్లిమెంట్స్ చేసుకొని తగ్గకపోతే ఒకసారి డాక్టర్ని, న్యూరాలజిస్ట్ని కలవటం మంచిది.